హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే ఇప్పటికీ ఒక 5-6 సంవత్సరాలు అయినా కూడా సక్సెస్ అనేది లేదు. ఎప్పుడు వీడియోస్ ఇంట్రెస్ట్గా చేసిన నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని చేసినా కూడా ఏదో ఒక వీడియోకి మాత్రమే 1000 అట్లా వ్యూస్ దాటేవి. ఇక మిగతా వీడియోస్ అన్నీ తక్కువనే వచ్చేది, 200 300 అట్లా. ఇంట్రెస్ట్ అనిపించకపోయేది. కానీ నాకు నేను చేద్దాం యూట్యూబ్లో ఎంతమంది లేరు, ఎంతమంది చేస్తలేరు, ఇట్లా ఈ రోజు కాకపోతే రేపైనా మన వీడియో ఒకటి క్లిక్ అవుతుంది, మనం కూడా మంచిగా చేస్తాం అన్నట్టుగానే చేసుకుంటూ వచ్చేదాన్ని. కానీ ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నా. కానీ ఒక్కొక్కసారి ఎందుకు చేయడం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చేద్దాం అనిపిస్తుంది. యూట్యూబ్లో అంటే అందరికీ అంత ఈజీగా అయితే సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. అందరూ దాదాపుగా కష్టపడే ఉంటారు. కానీ ఇన్ని సంవత్సరాల కాడ నుండి ఓపిక అంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజు అనుకుంటానే చేస్తూనే ఉన్నా. ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఏమో తెలియదు. కానీ కంటిన్యూగా చేసినవన్నీ రోజులు కూడా ఉన్నాయి. అయితే పెద్దగా చదువుకునేది ఏం లేదు. చదువుకోలేదు కాబట్టి అంత యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేసి వీడియోస్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది. చదువుకున్న వాళ్ళకంటే పెద్ద కష్టమేమి అనిపించదు ఎడిటింగ్ అదంతా. ఇక చదువుకుని వాళ్ళకు నాలాంటి వాళ్ళకైతే కష్టమే కదా, ప్రతిదీ నేర్చుకొని చేయాలి. అట్లాంటిది ఇన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్లో కనీసం 1000 సబ్స్క్రైబర్లు కూడా దాటింది లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో మంచిగా వచ్చినాయి వ్యూస్. 2 వీడియోలు ఏమో మంచిగా పోయినాయి. తర్వాత ఇంకా వ్యూస్ అనేది రాలేదు. మళ్ళీ నాకు మంచిగా అనిపించలేదు. కంటిన్యూగా చేస్తూ ఉన్నా కూడా వ్యూస్ అనేది రాలేదు. చాలా బాధ అనిపించింది. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ, ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మా పిల్లలు ఇంకా చిన్నోళ్ళు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నా. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్లాంటి వీడియోస్ చేయాలి, నేను ఏం వీడియోస్ చేయాలని కామెంట్ చేయండి. మీరు చూసేవాళ్ళు మీకే అర్థమవుతుంది ఎట్లా చేయాలి ఏందని. వీడియోస్ చేసి పెడుతున్నా కాబట్టి నాకు ఎక్కడ మిస్టేక్ పోతుందో నాకైతే తెలియదు కదా. చూసేవాళ్ళు మీకే అర్థమవుతుంది కాబట్టి కామెంట్ చేయండి ఎట్లా చేయాలి ఏందని. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నారు కదా, అట్లనే అందరిలో ఒకదానిలాగా నన్ను అనుకొని నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకునేసరికి ఆ లోపే మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు. పొద్దున్న నుంచి ఇంకా పిల్లలు వచ్చే వరకు, పిల్లలు పోయిన కాడ నుండి ఇంకా పని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. పిల్లలు ఉన్నంతసేపు అయితే పని అయితే సాగదు. పిల్లలు పోయిన తర్వాతనే పని ఇంకా తొందరగా కంప్లీట్ అయితే చేసేసుకున్నా. ఇంకా చేసేసుకున్న తర్వాత నాకు మా ఇంటి దగ్గర ఆంటీ అయితే బ్లౌజ్ ఇచ్చి కూడా చాలా రోజులు అయింది. ఇంకా ఆంటీ బ్లౌజ్ ఇచ్చిన కాడ నుండి మా మామయ్య చనిపోవడం, ఇంకా మా అత్త వాళ్ళు రావడం, మా అత్తమ్మకి పానం మంచిలేక ఇంటికి రావడం, ఆమెను హాస్పిటల్కి పట్టుకొని తిరగడం, అదే సరిపోయింది. ఇంకా పాపం మా ఆంటీ 2-3 సార్లు వచ్చి అడిగింది. నాకైతే మంచిగా అనిపించలేదు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు కాలు చేతులు కడిగిపించి, ఇంకా పిల్లలు నేను అందరం కలిసి అన్నం తిన్న తర్వాత వాళ్ళకి హోంవర్క్ ఉంటే వాళ్ళు రాసుకుంటున్నారు. కానీ నేనైతే కుడతా ఉన్నా. పిల్లలు రాసుకుంటుంటే నేను కుట్టేటప్పుడే మా మమ్మీ గానికి, మా చిన్న పొట్టికైతే ఇంకా లేనిపోని డౌట్లు వస్తాయి. మధ్యలో ఏదో ఒకటి వచ్చి అడుగుతుంది, డిస్టర్బ్ చేస్తుంది బాగా. వచ్చి డైరీ సైన్ చేయి మమ్మీ, డైరీ సైన్ చేయమని చేయించుకుంటా ఉన్నది. ఇంకా మొత్తానికైతే ఆ రోజు సాయంత్రం వరకు ఆంటీది బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసిన. ఇంకా ఆంటీ అత్తే ఇచ్చేద్దామని చెప్పి, ఎప్పుడు వస్తుందో మరి చూడాలి. 2 సార్లు వచ్చి మర్రిపోయింది కదా, కుట్టిందో లేదో అనుకుంది కావచ్చు. ఇంకా ఇంట్లో చుట్టాలు ఉన్నారు, ఇంకా అటు ఇటు తిరుగుతానా, ఊర్లోకి అటు ఇటు అని అర్థం చేసుకుని అప్పటి నుంచి అయితే రాలేదు. కుట్టి పెడదామని చెప్పి ఇంకా కుడుతున్నా. 2 సార్లు వచ్చిపోతేనే మంచిగా అనిపించలేదు అని చెప్పాను కదా. ఈ లోపు అయితే సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత మా పిల్లలు, మా అక్క వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరనే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. మా బావ తాటి ముంజలు తీసుకొచ్చిండంట. మా పిల్లలకి అయితే మనిషికి ఒకటి అయితే తీసుకొని వచ్చారు. నాకైతే తాటి ముంజలు అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు బతిమాలి అడిగి మరీ తీసుకుంటున్నా. అంటే తాటి ముంజకి ఒక దాంట్లో ఒక కన్ను, ఒక్కో దాంట్లో 3 కన్నులు ఉంటాయి కదా, ఒకదానికి 2 ఉంటాయి, ఒక్కొక్క దానికి 3 ఉంటాయి కదా. వాళ్ళని అడుగుతున్నాను అన్నమాట, ఒక్కొక్కటి ఏరు అని చెప్పి. నా పెద్ద బిడ్డ ఏమో నేను ఇయ్యని అంటుంది. మొత్తానికైతే ఈ రోజు వీడియో ఈ విధంగా జరిగింది. మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సంవత్సరాలు అయిపోయింది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి, అయినా కూడా సక్సెస్ అనేది లేదు. అందుకని ఒక్కొక్కసారి
చేయొద్దు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చేయాలనిపిస్తుంది. కొందరు వీడియోస్ చూస్తే వీళ్ళలాగా మనకు కూడా ఒక రోజు కలిసి వస్తుంది కదా చేద్దాం అన్నట్టుగా నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని అయితే వీడియోస్ చేస్తున్నా. కానీ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. నా వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నేను ఎక్కడ తప్పు చేస్తానో, ఎట్లా మిస్టేక్ అవుతుందో అనేది తెలుస్తుంది నాకు. అందుకనే మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. మరీ అడుగుతున్నాను. ఇది ఈరోజటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత ఓపికగా నా వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.